టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల ప్రకారం బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సూచనల ప్రకారం బెల్లంపల్లి పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నిర్వహించిన భారీ బైక్ ర్యాలీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బెల్లంపల్లి మున్సిపాలిటీ ఎన్నికల బీఆర్ఎస్ పార్టీ పరిశీలకులు గోగుల రవీందర్ రెడ్డి. కార్యక్రమంలో బెల్లంపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. విచారణల పేరిట అక్రమ అరెస్టులు, అక్రమ విచారణల పేరుతో పబ్బం గడుపుతున్నటువంటి చేతగాని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ కేసీఆర్ గారిని నిబంధనలకు విరుద్ధంగా మరొకసారి విచారణలకు పిలుస్తూ ఉన్నారు. లేదు మేమే వచ్చి విచారణ చేస్తామని చెప్పేసి అడుక్కుంటా ఉన్నారు. అంటే ఇంత దీనమైనటువంటి పరిస్థితి ఎందుకు వస్తూ ఉన్నది? మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బుద్ధి చెప్పినటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకొని ఇప్పుడు వస్తున్నటువంటి మున్సిపల్ ఎలక్షన్లలో, కార్పొరేషన్ ఎలక్షన్లు కూడా చిత్తు కింద ఓడగొట్టే ప్రయత్నం ఉంది. ప్రజలు ఇక్కడ కూడా మన పట్ల సానుభూతిగా కానీ లేకపోతే అనుకూలంగా కానీ లేరు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళని అణిచివేయాలి. బీఆర్ఎస్ పార్టీ మీద ఇలాంటి కుట్రలకు తెరలేపితే ఓటు బ్యాంక్ అనేది దెబ్బతింటదనేటువంటి ఒక నీచమైన కుట్రతోటి ఇలా ముందు పోతున్న కాంగ్రెస్ పార్టీ కానీ రేవంత్ రెడ్డి కానీ ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఇలా కేసీఆర్ గారిని ముట్టుకుంటే మషైపోతావు బిడ్డ అని చెప్పి హెచ్చరికలు జారీ చేసుకుంటూ నిరసన కార్యక్రమాలకు పిలిపించిన క్రమంలో తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా అగ్నిగుండంగా మారే పరిస్థితులు కనబడతా ఉన్నాయి. బెల్లంపల్లి పట్టణంలో దుర్గం చిన్నయ్య నాయకత్వంలో ఇక్కడ 500 బండ్లతోటి 500 బైకులతోటి ఇలా ర్యాలీ తీసేసి ఒక హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా కేసీఆర్ జోలికి వస్తే రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటాడు ఈ రేవంత్ రెడ్డి. మిమ్మల్ని గ్రామాల్లో కానీ, మండలాల్లో కానీ, మున్సిపాలిటీలో కానీ, రాష్ట్రంలో కానీ తిరగకుండా చేస్తామని చెప్పేసి హెచ్చరించుకుంటూ రాబోయే రోజుల్లో ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని పాలనపైన దృష్టి పెట్టాలి. నువ్వు చేసినటువంటి దొంగ హామీల పట్ల స్పందించాలి. ఏదైతే బొగ్గు కుంభకోణాల పట్ల స్పందించాలి. వాటికి సమాధానం చెప్పడం చేత కానీ దద్దమ్మ ఇలా కేసీఆర్ గారి మీద విచారణ పేరుతో పబ్బం గడుపుకుంటున్నాడు. ఫోన్ ట్యాపింగ్ విచారణ అంటే ముందు రేవంత్ రెడ్డి మీద విచారణ జరపాలి. ఎందుకంటే ఇలా సాక్షాత్తు వాళ్ళ ఎమ్మెల్యేలు, మంత్రులే చెప్తా ఉన్నారు మా ఫోన్లు ట్యాపింగ్ అయినాయని. నీ పైన నువ్వు విచారణ జరుపుకో కానీ నీ చేతగాని తనంతో నీ చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకోవడానికి మా పైన పబ్బం గడుపుకుంటానంటే బిడ్డ డెఫినెట్గా నేను తన్ని తరుపుతామని చెప్పి హెచ్చరిస్తాను.